హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చేసామండి. 85th నుమాయిష్ ఎగ్జిబిషన్. సో ఎల్లోరా గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఆటోస్, బైక్స్, కార్స్ కూడా ఎలో చేస్తున్నారు. బైక్ అయితే 200 రూపీస్ టికెట్ అట, అదే ఆటో అయితే 500 రూపీస్ అట, అదే కార్ అయితే 700 రూపీస్ అంట ఫర్ ఎంట్రీ. లోపల ఎంతమంది అయినా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి క్రాకరీ యూనిట్ ఉంది. సో ఈ యూనిట్ మొత్తం మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. ఎస్పెషల్లీ ఈ గ్లాస్ కలర్ కప్స్ చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ చూపిస్తోంది కదా, ఇది మాకు బాగా నచ్చి అడిగాము. ఇది ఎంత అంటే సెట్ ఆఫ్ 6 350 రూపీస్ అని చెప్తున్నారు. మేము ఇక్కడ నుంచొని బార్గెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కాస్ట్ అయితే కొంచెం ఎబిట్ ఎక్కువే అనిపించింది. అలానే లోపలికి వెరైటీస్ చూడడానికి లోపలికి వెళ్ళాం. సో అక్కడ చాలా ప్లేట్స్, కప్స్, ఎస్పెషల్లీ నాకు ఇవి బాగా నచ్చేసాయి. వైట్ కలర్ బౌల్స్ విత్ గోల్డెన్ కలర్, ఇవి చూడటానికి చాలా రిచ్గా, రాయల్గా ఉన్నాయి కదా. సో అవి పట్టుకొని చూస్తున్నా. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. పెద్దవి, చిన్నవి, అలా చాలా సైజెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ ఫ్రూట్ బౌల్ ట్రాలీస్, హాట్ ప్యాక్వి, చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడటానికి చాలా వెరైటీస్ కనిపించాయి. కొన్ని అయితే మనం ఫస్ట్ టైం ఇక్కడే చూడటానికి అవుతుంది. సో ఇక్కడ ఈ ఫ్రూట్ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదండి. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మొత్తం చికెన్ కర్రీ వర్క్ డ్రెస్సెస్ ఉన్నాయండి. ఈ లేన్ మొత్తం మాకు చికెన్ కర్రీ, ఓన్లీ చికెన్ కర్రీ కుర్తీస్, చికెన్ కర్రీ డ్రెస్సెస్, చికెన్ కర్రీ శారీస్, మొత్తం ఎక్కడ చూడు మొత్తం ఈ లేన్ అంతా ఈ గేట్లో నుంచి ఎంటర్ అవ్వగానే ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ అవే ఉన్నాయండి. సో మేము ఇక్కడ లైన్లో నడుస్తూ వెళ్తున్నాం. ఎక్కడ బాగున్నాయి, ఏది బాగుంది, ఏదైనా కలర్ నచ్చిందా, డ్రెస్ నచ్చిందా అని చూస్తూ వెళ్తూ ఉంటే ఈ పర్టిక్యులర్ స్టాల్లో మాకు డ్రెస్సెస్ నచ్చి ఇక్కడ కొంతసేపు చూసాము. ఈ శారీస్ ఆయన చూపిస్తున్నాడు. ఎస్పెషల్లీ ఈ పీచ్ కలర్ నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఆయన చాలా కలర్సే చూపించాడు. ఎల్లో కలర్ అని చెప్పి, ఇది కొంచెం వర్క్ తక్కువగా అనిపించింది. ఇది పళ్ళు చూపిస్తున్నాడు ఆయన. మధ్యపాట్లో అంతా ఫ్లవరింగ్ వచ్చింది, థ్రెడ్ వర్క్ అక్కడక్కడ. అండ్ ఎస్పెషలీ ఈ బ్లూ కలర్, ఆక్వా బ్లూ అంటామా దీన్ని, ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. సో ఈ శారీ చూడంగానే నాకు బాగా నచ్చింది. కాస్ట్ 2800 చెప్పాడు. సో చాలా అంటే చాలా కలర్స్ చూపించాడు దీంట్లో. మనకి ఏ కలర్ కావాలన్నా ఆయన ఆ కలర్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. సో నేను కొన్ని వేసుకొని చూసాను, కానీ నాకు బాగా ట్రాన్స్పరెంట్గా అనిపించి డిసప్పాయింట్ అయ్యాను. సో నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ. ఇంత ట్రాన్స్పరెంట్గా నేను ప్రిఫర్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము జామ్దాని స్టాల్కి వెళ్ళాము. ఇక్కడ చాలా కలెక్షన్ ఉందండి. చాలా కలర్ కాంబినేషన్స్, చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. మాకు బాగా నచ్చింది. ఇక్కడ నేను 3 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ పర్టిక్యులర్ స్టాల్ వీళ్ళే శిల్పారామంలో కూడా పెట్టారు. సో కొంతసేపు షాపింగ్ చేశాక లంచ్ టైం అయింది. సో మాకు బాగా ఆకలేసి అదే లైన్లో కొంచెం ముందుకు రాగానే ఈ ఫుడ్ కోర్ట్ కనిపించిందండి. బడేమియా కబాబ్ సెంటర్ అని, ఢిల్లీ వాళ్ళ పానీపూరి సెంటర్ అని చెప్పి. సో ఫుడ్ తినడానికి కోసం అని చెప్పి మేము లోపలికి వచ్చేసాము. అండ్ ఏం ఫుడ్ ఉంది అవన్నీ చూస్తున్నాం. ఈ కబాబ్స్ అయితే చూడటానికి ఎంత బాగుందో కదా, ఆయన ప్రిపేర్ చేస్తుంటే వీడియో తీశాను. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఆయన ఆయిల్ వేసి కాలుస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ పానీపూరి, చాట్, బేల్పూరి, ఈ సెక్షన్ అంతా అది ఉందండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే పానీపూరియే కాకుండా నూడిల్స్, మంచూరియా, ఈ ఫుడ్ అంతా ఉండింది ఇక్కడ. సో ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. బేల్పూరి ఆర్డర్ చేసాము అండ్ చోలే భటూరే. బేల్పూరి చాలా బాగుంది, వెళ్తే మాత్రం పక్కా ట్రై చేయండి. చోలే భటూరే మాత్రం అస్సలు ట్రై చేయకండి. నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. అది ఏం టేస్టో కూడా నాకు అసలు అర్థం కాలేదు. అండ్
దాని తర్వాత వచ్చేసి మేము పావ్ బాజీ కూడా ఆర్డర్ చేసాము. పావ్ బాజీ కూడా అస్సలు బాగాలేదు, నోట్లో పెట్టుకుంటేనే ఎట్లానో అనిపించింది. అండ్ ఇది చికెన్ కబాబ్స్ ఆర్డర్ చేసాము. ఇదైతే చాలా బాగుంది టేస్ట్, కానీ నాకు చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ కుర్తీస్కి మళ్ళీ వచ్చేసాము ఈ స్టాల్కి. ఇక్కడ హ్యాంగ్ అయ్యే డ్రెస్సెస్ 2500 అని చెప్పాడు. ఆయన ఫైనల్గా 1500 రూపీస్కి ఇస్తా అన్నాడు. సో మాకు నచ్చి మేము చూసాము, బట్ సైజెస్ మాకు అంతగా దొరకలేదు. సో అక్కడ మేము తీసుకోలేదు. ఇక్కడ ఏ కుర్తీ తీసుకున్నా 600 అని చెప్తుండే. ఇది బగల్పూరి స్టాల్ అండి. ఇక్కడ కూడా డ్రెస్ మెటీరియల్స్, శారీస్ చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ వచ్చేసి శారీస్ తీసుకుందామని చెప్పి తను శారీ కలెక్షన్ చూస్తూ ఉండింది. నాకు రీజనబుల్గానే అనిపించింది చూడగానే. అండ్ ఈ దుపట్టాస్ చూస్తే 500 రూపీస్కి 2 అంట అండి. నాకు బాగా రీజనబుల్గా అనిపించింది, వర్త్ అనిపించింది. సో మేము ఇక్కడ తీసుకున్నాము. నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు మేము ఏం కలెక్షన్ తీసుకున్నాము అనేది. అండ్ తర్వాత వచ్చేసి ఈ క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ భలే అనిపించాయి, చిన్నపిల్లలకి భలే ఉంటాయి కదా. ఈ కీ చైన్స్ కానీ, అక్కడ సాఫ్ట్ టాయ్స్ కానీ, అండ్ ఈ పర్టికులర్ షాప్ అంతా హ్యాండ్ బ్యాగ్స్, ఎంత కలెక్షన్ ఉందంటే చాలా ఉంది. ట్రాలీ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళంగానే ఇక్కడ మాకు ఈ డ్రెస్సెస్ కనిపించాయండి. ఈ కలంకారీ డ్రెస్సెస్ 1000 రూపీస్కి 3 అంట, 3 కుర్తీస్ అంట. నాకు చాలా వర్త్ అనిపించింది. ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అని చెప్పి. సో డ్రెస్ స్టిచ్చింగే చాలా అవుతుంది కదా, 1000కి 3 అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నా మనసును దోచేసాయి అసలు, ఎంత బాగున్నాయో. 500 రూపీస్కి ఒక హ్యాండ్ బ్యాగ్ అంట. పార్టీ వేర్ క్లచెస్ లాగా చాలా బాగున్నాయి కదా. సో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఏది తీసుకోవాలి అని చెప్పి. నాకు రెండు చాలా బాగా నచ్చాయి, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఈ పర్టికులర్ స్టాల్లో అన్నీ ఫిక్స్డ్ రేట్ అంట. ఇక్కడ అన్నీ ఉన్నాయి, కీ చైన్స్, ఇయర్ రింగ్స్, క్లచెస్, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, చైన్స్ అండ్ హ్యాండ్ రింగ్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇంతలో మేము చూస్తూ ఉంటే మా ఆటో ఆయన మాకు కాల్ చేశాడు, మేడం టైం అయిపోయింది, తొందరగా రండి అని చెప్పి. మీరు వెళ్తే కొంచెం నిదానంగా వెళ్ళండి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.